శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మార్చి 9 నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి అందే కుజగ్రహ సంచారం ఒక విధమైనటువంటి నూతన ఉత్సాహం లభించే అవకాశం ఉంది. ఏ ప్రయత్నమైనా స్వయం కృషితో చేసే ప్రయత్నం చేస్తారు. అయితే శీఘ్రంగా కోపం రావడం వలన, ఆ తొందరలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులు వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఈ వారంలో ఫలించే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఏదైనా ఒక పోటీ పరీక్షలో కానీ ఇంటర్వ్యూలో కానీ తప్పకుండా కాన్ఫిడెన్స్తో విజయం సాధించే దిశగా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా మరి గురువు వ్యయస్థానంలో సంచరిస్తూ మరి మీకు కానీ మీ జీవిత భాగస్వామి కానీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మరి కొంతమందికి ఏదైనా స్థలం మార్పుకి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఈ సమయంలో మంచి కార్యక్రమాల కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఒకటేంటంటే వ్యక్తిగత ఆరోగ్యం కోసం, పిల్లల చదువు కోసం, లేదా వ్యక్తిగతంగా మీరు స్టూడెంట్ అయితే మీ విద్య కోసం ధనం వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. దానికి తగు విధంగానే మీకు సమయానికి ఏదో విధంగా ఆర్థిక పరమైనటువంటి సహకారం కూడా అందడం జరుగుతుంటుంది. కొంతమంది ఈ సమయంలో ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కొన్ని రోజుల పాటు స్టే చేయడానికి, అక్కడ కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి సహకరించడం జరుగుతుంది. ముఖ్యంగా దశమ స్థానంలో 3 గ్రహాలు ఏర్పడడం జరిగింది. అందులో మనకి రాష్ట్రాధిపతి బుధుడు పంచమాధిపతి శుక్రుడితో కలిసి నీచభంగ రాజయోగంతో అక్కడ ఏర్పడడం జరిగింది. శుక్రుడు దశమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం వలన మీకు ఎవరైతే ఈ ప్రేమ వివాహాలు చేసుకొని పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రావాలనుకుంటున్నారో అటువంటి వారికి మీతో పాటు మీ సంస్థలో కానీ మీ యొక్క చుట్టుపక్కల కానీ ఉన్నటువంటి ఎక్కువగా కొలీగ్స్ అవ్వచ్చు, అంటే మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అదే ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి కానీ లేదా మీకు అబ్బాయి కానీ సహకరించి మీరు పరస్పరం ఇది ఒక ప్రేమ వివాహంలా కాకుండా ఒక అగ్రిమెంట్ మాదిరిగా పరస్పరం వారి యొక్క డిమాండ్స్, వారి యొక్క ఆలోచనలు ఎక్స్చేంజ్ చేసుకొని పెళ్లి విషయంలో ఒక అగ్రిమెంట్కి రావడానికి, అంటే ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ లాంటిది, ఆ అగ్రిమెంట్లో మీరు పెళ్లి చేసుకోవడానికి ఈ గ్రహస్థితి మీకు ఇండికేట్ చేస్తుంది. ఎక్కడైతే రాహుగ్రహం కనబడుతుంటాడో అక్కడ ఏదో మనకి ఒక కొత్తదనం కనబడుతూ ఉంటుంది. ఈ సమయంలో ఈ పెళ్లి విషయంలో ముఖ్యంగా ఇటువంటి అగ్రిమెంటో ఒక ఒప్పందమో జరిగే అవకాశం ఉంది. మరి ఆ ఒప్పందాన్ని కుదిరితేనే మీకు వివాహానికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. లేని పక్షంలో ఇది అక్కడతో దానికి శుభం కార్డు పడడం జరుగుతుంటుంది. అలాగే మీకు వ్యక్తిగతంగా ఎవరి ప్రమేయం లేకుండా కేవలం మీ యొక్క టాలెంట్తోనే, అది మీరు సినిమా రంగంలో ఉన్నాం, మీడియా, టీవీ, యూట్యూబ్ రంగంలో ఉన్నాం, కంపల్సరిగా మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యంతోనే ఉద్యోగ ప్రయత్నం లభిస్తుంది. అలాగే మీకు సౌకర్యాలు, అలాగే మీ యొక్క వేతనం కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఇక మనకి భాగ్యస్థానంలో శని ప్లస్ రవి గ్రహాల సంచారం, ఇది కొంతమందికి మీ కుటుంబంలో పెద్దవారికి, తండ్రి గారికి కానీ తండ్రి సమానమైన వ్యక్తులకు కానీ సడన్గా ఏదైనా అనారోగ్యపరంగా ఇల్ హెల్త్ లాంటిది వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీరు వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తుంది. బట్ ఏదైనా అటు మీ వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యంలో కూడా కొంతవరకు శ్రద్ధ తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా ఈ లగ్నంలో కుజుడు వల్ల ఏంటంటే తొందరపడకుండా నిదానంగా సావకాశంగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. స్వస్తి. సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఈ వివాహ విషయంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ముఖ్యంగా
అమ్మాయిలకి ఈ రాబోయే మార్చి 14వ తారీఖు పౌర్ణమి రోజు, ఇది చాలా ఇంపార్టెంట్గా. ఈ పౌర్ణమి రోజు ఎవరైతే అమ్మాయిలు కానీ, ఎవరైతే పెళ్ళికి కావాల్సినటువంటి అమ్మాయిల తల్లిగారు కూడా ఈ పరిహారం పాటించవచ్చు. ఆ రోజు అమ్మవారి ఆలయంలో లేదంటే మీ గృహంలో అయినా పర్వాలేదు, చక్కగా పాయసం అంటే కొత్త బియ్యంతో ఆవు పాలతో పాయసం తయారు చేసి అమ్మవారికి నివేదన చేయడం వల్ల ఆ ప్రసాదాన్ని కనీసం ఒక 2-3 ముత్తైదువుల కన్నా ప్రసాదంగా పెట్టడం వల్ల, మరియు ఆ పౌర్ణమి రోజు సాయంకాలం పూట చక్కగా లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు ఈ గృహంలో ఆగ్నేయ భాగంలో, అంటే మీరు అద్దెకున్నా లేదంటే సొంత గృహమైనా ఆగ్నేయ భాగంలో దోషం ఉన్నప్పుడు, అంటే నూతులు కానీ గోతులు కానీ టాయిలెట్స్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు, మరి ఈ ఆగ్నేయ దోష ప్రభావం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు, యజమానురాలకి అలాగే అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరకపోవడం, కుదిరిన పెళ్ళైనా ఏదో కారణం వల్ల పుట్టింట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా ఈ ఆగ్నేయ దోషం ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి మరి అది కూడా వీలైతే సరి చేసుకుంటే మరి మీ కుటుంబంలో అమ్మాయిలకి వివాహం జరుగుతుంది. ఇక అబ్బాయిల విషయంలో వాళ్ళు ఏ పని చేయకుండా ఇంట్లోనే తిష్ట వేస్తూ, మరి చదువు పూర్తయినా కూడా ఉద్యోగానికి వెళ్లకుండా ఉన్నవాళ్ళు మీ గృహంలో ఈశాన్య భాగంలో దోషం ఉందేమో గమనించండి. ఆ ఈశాన్య భాగంలో దోషం ఉన్నప్పుడు కామన్గా మీ మగపిల్లలు ఎందుకు పనికి రాకుండా, అంటే మంచి చదువు ఉంటుంది, మంచి బుద్ధిమంతులై ఉంటారు, కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయరు, వచ్చినా కూడా అవి సరిగ్గా నిర్వహించలేకపోతుంటారు. కాబట్టి ఈ ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీకు సంతానం మగపిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఆగ్నేయ దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అమ్మాయిల యొక్క సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఇవి చూసుకుంటూ చిన్నపాటి రెమెడీలు చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు ఈ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలగే అవకాశం ఉంది. అలాగే కామన్గా ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న, లలిత అమ్మవారికి లలితా సహస్రనామం చదివి కుంకుమార్చన చేసుకున్న చాలా వరకు ఈ సమస్యలు మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మిగతా రోజులు చేసిన పరిహారం కన్నా ఈ పౌర్ణమి రోజు చేసే పరిహారానికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. అలాగే దాని యొక్క ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంది. స్వస్తి.
శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మార్చి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మన కర్కాటక రాశి వారికి కొద్ది రోజుల పాటు ఇంకా అష్టమ శని ప్రభావం వల్ల చాలా కార్యక్రమాలు దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏమాత్రం ఓర్పు తగ్గిపోకుండా 1-2 సార్లు జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే తప్ప మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని సాధించలేకపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ వారంలో ధనాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమ స్థాన సంచారం వల్ల మీకు ఒక ప్రభుత్వ పథకం కానీ ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక పదవి కానీ ఈ సమయంలో సడన్గా మీకు వచ్చే అవకాశం ఉన్నది. కొన్ని సందర్భాల్లో మీకు రావాల్సినది వేరే వారు కూడా తన్నుకుపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా నిదానంగా ప్రయత్నం చేస్తే తప్ప మీకు ఈ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైనా స్థిరాస్తి కానీ ఏదైనా గవర్నమెంట్ అసెట్ కానీ పదవి కానీ ఒక ప్రభుత్వ పథకం కానీ చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నిదానంగా ప్రయత్నం చేస్తూ మంచిది. అయితే తప్పకుండా మీకు వస్తుంది. ఒక ఆకస్మిక ధనలాభంలాగా ధనాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు అష్టమాధిపతితో కలిసి ఉన్నప్పుడు కంపల్సరీగా మీకు ఏదో ఒక బహుమతి లాంటిది కానీ ఒక ప్రభుత్వ పథకం కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు కూడా మనకి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల మీకు ఈ విధంగా బలం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏమాత్రం నిరాశ పడకుండా మీకు అర్హత ఉంటే అటు ప్రభుత్వ పదవికి కానీ ప్రభుత్వ పథకానికి కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఇంచుమించుగా మీకు ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రయత్నం మీది. దాని తర్వాత ముఖ్యంగా 12వ స్థానంలో కుజగ్రహ సంచారం, ఇది ఉద్యోగపరమైనటువంటి మార్పుకి చాలా ప్రధాన కారణం అవుతూ ఉంది. అలాగే మీరు పర్మనెంట్ ఉద్యోగంలో ఉంటే ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో కొన్నాళ్ళ పాటు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. అలాగే ఇదే సమయంలో మీరు కొత్తగా ఏదన్నా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్నా, ఉన్న వ్యాపారాన్ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే మీరు ఉద్యోగం మారడానికి కానీ ఇది చాలా వరకు మీకు సహకరిస్తుంది. ముఖ్యంగా స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడానికి కానీ స్థిరాస్తి కొనడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంది. అయితే కుజుడు ఇక్కడ పంచమాధిపతి కూడా అవటం వల్ల మీ యొక్క పిల్లల సహకారంతో మీ యొక్క పూర్వజన్మ పుణ్య ప్రకారం మీరు ఏదైనా ఆస్తి కొనడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నిదానంగా ప్రయత్నం చేయడం వల్ల అటు ఏదో ఒక స్థిరాస్తి మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉంటుంది. ఇక ఎక్కువగా ఏంటంటే భాగ్యస్థానంలో శుక్రగ్రహం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇది చాలా అనుకూలించే సమయం. మీరు ఒక సినిమా మీడియా టీవీ రంగంలో ఉన్నా ఒక కళారంగంలో ఉన్నా మీకు తగినటువంటి గుర్తింపు ప్రాధాన్యత రావడం జరుగుతూ ఉంటుంది. అటు స్వదేశంతో పాటు విదేశంలో కూడా మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక సెలబ్రిటీ హోదా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి లభించే అవకాశం ఉన్నది. అలాగే ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతుంది. అంటే బుధుడు అక్కడ వ్యయాధిపతిగా మీకు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల చాలా వరకు ఈ బుధుడు ద్వారా మీరు విద్యా రంగంలో ఉంటే ఏదైనా ఒక డిగ్రీ పిహెచ్డి డాక్టరేట్ లాంటి కోసం ప్రయత్నం చేస్తున్న ఈ సమయంలో మీకు ఈ స్థితిలో మీకు విద్యా విషయంలో కూడా ఒక హోదా కానీ డిగ్రీ కానీ లభించే అవకాశం ఉన్నది. సో ఏదైనా మరి మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాల్లో ఈ శని అష్టమ శని మీకు ఈ నెలాఖరు వరకు మాత్రమే అష్టమంలో ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళే ముందు మీరు గతంలో ఏమైనా పోగొట్టుకుని ఉన్నా, కేసుల్లో ఓడిపోయి ఉన్నా, ఆస్తి పోగొట్టుకున్నా తిరిగి మళ్ళా సంపాదించడానికి పోగొట్టుకున్నటువంటి గౌరవం పొందడానికి కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుంది. కాబట్టి మీ మార్గాల ద్వారా ప్రయత్నం చేసుకుంటే పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి పొందే అవకాశం ఉంది. స్వస్తి. సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఈ వివాహ విషయంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి
చాలా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ముఖ్యంగా అమ్మాయిలకి ఈ రాబోయే మార్చి 14వ తారీఖు పౌర్ణమి రోజు, ఇది చాలా ఇంపార్టెంట్గా. ఈ పౌర్ణమి రోజు ఎవరైతే అమ్మాయిలు కానీ ఎవరైతే పెళ్ళికి కావాల్సినటువంటి అమ్మాయిల తల్లిగారు కూడా ఈ పరిహారం పాటించవచ్చు. ఆ రోజు అమ్మవారి ఆలయంలో లేదంటే మీ గృహంలో అయినా పర్వాలేదు, చక్కగా పాయసం అంటే కొత్త బియ్యంతో ఆవు పాలతో పాయసం తయారు చేసి అమ్మవారికి నివేదన చేయడం వల్ల ఆ ప్రసాదాన్ని కనీసం ఒక 2-3 ముత్తైదువుల కన్నా ప్రసాదంగా పెట్టడం వల్ల, మరియు ఆ పౌర్ణమి రోజు సాయంకాలం పూట చక్కగా లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు ఈ గృహంలో ఆగ్నేయ భాగంలో, అంటే మీరు అద్దెకున్నా లేదంటే సొంత గృహమైనా ఆగ్నేయ భాగంలో దోషం ఉన్నప్పుడు, అంటే నూతులు కానీ గోతులు కానీ టాయిలెట్స్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు, మరి ఈ ఆగ్నేయ దోష ప్రభావం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు, యజమానురాలకి అలాగే అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరకపోవడం, కుదిరిన పెళ్ళైనా ఏదో కారణం వల్ల పుట్టింట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా ఈ ఆగ్నేయ దోషం ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి మరి అది కూడా వీలైతే సరి చేసుకుంటే మరి మీ కుటుంబంలో అమ్మాయిలకి వివాహం జరుగుతుంది. ఇక అబ్బాయిల విషయంలో వాళ్ళు ఏ పని చేయకుండా ఇంట్లోనే తిష్ట వేస్తూ మరి చదువు పూర్తయినా కూడా ఉద్యోగానికి వెళ్లకుండా ఉన్నవాళ్ళు మీ గృహంలో ఈశాన్య భాగంలో దోషం ఉందేమో గమనించండి. ఆ ఈశాన్య భాగంలో దోషం ఉన్నప్పుడు కామన్గా మీ మగపిల్లలు ఎందుకు పనికి రాకుండా, అంటే మంచి చదువు ఉంటుంది, మంచి బుద్ధిమంతులై ఉంటారు, కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయరు, వచ్చినా కూడా అవి సరిగ్గా నిర్వహించలేకపోతుంటారు. కాబట్టి ఈ ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీకు సంతానం మగపిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఆగ్నేయ దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అమ్మాయిల యొక్క సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఇవి చూసుకుంటూ చిన్నపాటి రెమెడీలు చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు ఈ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలగే అవకాశం ఉంది. అలాగే కామన్గా ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న, లలిత అమ్మవారికి లలితా సహస్రనామం చదివి కుంకుమార్చన చేసుకున్న చాలా వరకు ఈ సమస్యలు మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మిగతా రోజులు చేసిన పరిహారం కన్నా ఈ పౌర్ణమి రోజు చేసే పరిహారానికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. అలాగే దాని యొక్క ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంది. స్వస్తి.